గోవుల్ని ఎలా పోల్చుకోవాలి, గోవుల్లో ఉత్తమ జాతివి మామూలువి రకరకాల జాతులు, గోవు శాస్త్రం, అశ్వశాస్త్రం, గుర్రాలకు సంబంధించిన శాస్త్రం. అదేదో ఇవ్వండి నేను అసలే రేసులు పిచ్చి అని అనొచ్చు ఎవరైనా, అలాంటివి నా దగ్గర రావద్దు. అశ్వశాస్త్రం కూడా అందులో చెప్పబడింది చెప్తున్నాం. ఇది కాక వ్యాకరణ శాస్త్రం, ఛందశాస్త్రం, వ్యాకరణం, గ్రామర్. కొందరు అంటారు అసలు వ్యాకరణం ఎందుకండి అని. వాక్యాన్ని సంస్కరించుకోవడం కోసం వ్యాకరణం. అర్థమైంది కదా? చక్కగా మాట్లాడాలి, ఆ మాట్లాడే తీరులో ఎన్ని తెలియాలో కనుక వ్యాకరణం. ఛందస్సు, ఇది వైదికం, వేదం ఛందస్సు, వేద మంత్రాలకి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సును బేస్ చేసుకుని జీవించేవాడిని ఛాందసుడు, చాదస్తుడు అని అంటారు. అలా అనిపించుకోవడం చాలా అదృష్టం, గుర్తుపెట్టుకో. కనుక ఛందస్, ఆ వేదం ఛందస్సు అంటే ఇంకోటి మీరు గ్రహించవలసింది ఏమిటి అంటే, అది ఆలోచించండి అమ్మ ఒక్కసారి. ఆ వ్యాకరణం అనే గ్రామర్ అంటే ఒక సివిలైజ్డ్ కల్చరే ఇలాంటివి చేయగలదు కదండి. సివిలైజ్డ్ కల్చర్, అప్పటికే మన సివిలైజేషన్ ఎంత మెచ్యూరిటీ అయ్యిందో మీరు ఆలోచించుకోండి. మన పురాణాల మీద చాలా వ్యాకరణము, ఛందస్సు అనే శాస్త్రములు ఉన్నాయి. వాటిని చాలా విస్తారంగా చెప్తుంది. దాని తర్వాత యోగ శాస్త్రం, పతంజలి యోగం అంతా చెప్పాడు ఇక్కడ. యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాన్ని ఇవన్నీ కలబోసి చెప్పాడు. ఇప్పుడు ఇందులో చెప్పింది ఏది కావాలో ఏది అక్కర్లేదు మీరు చెప్పగలరా? ఒక్క వ్యక్తి జీవితానికి ఎన్ని కావాలో అన్ని ఋషి ఆలోచించి ఒక్క చోట పెడితే ఇది బీసీదా ఏడీదా, పనికొస్తుందా పనికొచ్చిందా అని మనకెందుకని గోల. 314 అధ్యాయాల ఈ మహాగ్రంథాన్ని తీసుకుని ఇక్కడ చెప్పబోవడం అనేది పెద్ద సాహసమే. అయినా ఇందులో కొన్ని భావించుకుని చెప్పడం జరుగుతున్నది. ఏవి తీసుకోవాలో అవి నారాయణుడే బుద్ధికి తోపింపజేయుగాక అని ఆయన పాదాలని శరణ వేడదాం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మిమ్మల్ని నన్ను కూడా నారాయణుడే ప్రేరేపించుగాక. మనకు పనికొచ్చే విషయాలన్నీ గరుడ పురాణంలోంచి ఆయనే పలికించుగాక.